అది ఉండకుండా ఉండడం కోసం తిరిగి మరి పిఠాపురం లబ్ధిదారుల నెత్తి మీద పిడుగు వేయటం అనేది మేమందరం కూడా తీవ్రంగా నిరసిస్తున్నాం. వీళ్ళందరూ ఆల్రెడీ మొత్తం అందరూ కూడా 5 వార్డుల జనం, ఇందులో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు కూడా ఉన్నారు ఇందులో లబ్ధిదారులు. మేము దీన్ని తీవ్రంగా నిరసిస్తున్నాం. గవర్నమెంట్ తక్షణం, డిప్యూటీ సీఎం గారు తక్షణం దీని మీద ఎంక్వైరీ చేయాలి. తక్షణం ఇది లబ్ధిదారులకే పూర్తిగా వాళ్ళకి ఉండి అక్కడ హౌసింగ్ శాంక్షన్ చేసి వాళ్ళు గృహ నిర్మాణం చేసుకునే విధంగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది చాలా అన్యాయం. ఇది లబ్ధిదారుల కోసం కేటాయించిన భూమి, పట్టాలు ఇచ్చిన భూమిని, పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిన భూమిని మీరు వేరే దానికోసం కేటాయించడం ఎలా కేటాయిస్తారు? అసలే మీ వాగ్దానాన్ని ముక్కలు చేశారు. 3 ముక్కలు అయిపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది పట్టాలు ఇచ్చారని, లక్షలాది మహిళలకి మరి ఒక ఇంటి వారసులుగా వాళ్ళ ఆస్తి హక్కుని, ఒక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని ఒక పట్టా రూపంలో వాళ్ళకి ఇచ్చారు. ఆస్తి హక్కు చట్టంలో ఉంది, చేతికి లేదు, వాళ్ళకి లేదు. కానీ ఈరోజు నాకు లక్షల విలువ చేసే పట్టా నా దగ్గర ఉంది, నా జగనన్న నాకు ఆడపడుచుగా నాకు ఇచ్చాడని గర్వంగా ధైర్యంగా చెప్పుకునే స్థాయిలో ఈరోజు మహిళలు ఉంటే మీరు దాన్ని కూడా లాగేసుకుంటారా? మీరు ఎలక్షన్లో ఏం వాగ్దానం ఇచ్చారు? ఎక్కడైతే లక్షలాది పట్టాలు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసేస్తారేమో అని మీరు ఏం అభ్యపెట్టారు వాళ్ళని? పట్టణాల్లో అయితే 2 సెంట్లు ఇచ్చేస్తాం, పల్లెటూరులో అయితే 3 సెంట్లు ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్క అడుగు కదిలింది లేదు, ఒక్క పట్టా ఇచ్చింది లేదు, 1 ఎకరం భూమి కొన్నది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళు కోర్టుకి వెళ్లకుండా వేలాది ఎకరాలు కొన్నారు, కోట్ల రూపాయలు పెట్టి. అంత చక్కగా కార్యక్రమాన్ని చేస్తే మీరు ఇల్లు ఇవ్వకపోగా ఈరోజు వీళ్ళు పట్టాల లబ్ధిదారులు అందరి తరఫున సుమారు ఇక్కడ ఈ 5 ఎకరాల్లో 200 పైన 245 మంది చెప్తున్నారు. ఏదైనా 200 పైన మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళందరి పక్షాన మేము నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పట్టా స్థలాలు వారికే చెందాలి, అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదు. పిఠాపురంలో పేదల పట్టాలు పేదలకే ఉండాలి. ఎవరికి అన్యాక్రాంతం చేసినా వైఎస్ఆర్సీపీ పార్టీ ఊరుకోదు. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబం మొత్తం ఈ పట్టాదారుల పక్షాన నిలబడతాం. మేము కలెక్టర్ గారికి అందరికీ కూడా మేము రిప్రజెంటేషన్స్ ఇస్తాం, గవర్నమెంట్కి కూడా చేస్తాం. ముఖ్యంగా డిప్యూటీ సీఎం గారిని మేము కోరుతా ఉన్నాం, ఏదైతే ఉందో లబ్ధిదారులకి న్యాయం చేయండి. మీ కాలేజీకి కావాలంటే ఎక్కడైనా వేరే దగ్గర కొనండి, లేదా వేరే భూమి ఏదైనా ఉంటే అలాట్ చేయండి. అంతేగాని పేదల కడుపు కొట్టి పేదల నిలువు నీడ కూడా లేకుండా చేయటం అనేది మాత్రం చాలా అన్యాయం. ఇది తక్షణం మీరు తక్షణం దీని మీద కలగజేసుకుని వెంటనే ఇది ఏదైతే ఈ ప్రపోజల్ పంపించారో ఈ ప్రపోజల్ తక్షణం నిలుపుదల చేయాలి. ఈ ప్రపోజల్ని ఏదైతే ఇదిగో కలెక్టర్ గారు ద్వారా ప్రపోజల్ వెళ్ళడం జరిగింది. మా లేఅవుట్లో ఇవన్నీ కూడా ప్లాన్ కూడా సేమ్ ప్లాన్, మసీద్ మాన్యం 3 సర్వే నెంబర్లు వేసి ప్రపోజల్ చేసి, అంటే ఇందులో కూడా ఈ రిపోర్ట్లో ఏం పంపించడం కూడా జరిగింది. ఇక్కడ ఎవరూ లేనట్టుగా, ఇది చాలా అన్యాయం. ఈ సైట్ అంతా వేకెంట్గా ఉన్నట్టుగా, వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సూటబుల్గా ఉన్నట్టుగా, ఎందుకు నిజాలు దాచి నిజాలు మరుగున పరిచి ఎందుకు పేదల పక్షాన పేదల గుండెల్లో గుణపాలు గుచ్చుతారు, పేదల నెత్తి మీద పిడుగులు వేస్తారు? తక్షణం ఏదైతే ఈ లెటర్స్ అయ్యి ఉన్నాయో, మీ ప్రపోజల్ ఏదైతే ఉందో ఆ ప్రపోజల్ తక్షణం మీరు నిలుపుదల చేయాలి, రద్దు చేయాలి. ఈ ప్రపోజల్ రద్దు చేసి పేదలకి అండగా నిలబడాలని చెప్పి మేము కోరుతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ లబ్ధిదారులందరి పక్షాన నిలబడుతుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు అనేక ఇబ్బందులకి జరుగుతూ ఉంది. మరి అనేక సమస్యలు మీద వైఎస్ఆర్సీపీ కూడా పోరాటం చేయడం జరుగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో మరి అనేక కార్యక్రమాలు జరగవలసి ఉండగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా పూర్తిగా కుంటుపడటం, సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా ఎవరికి అందివ్వకపోవడం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం పట్టణంలో పిఠాపురంలో
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ఎక్కడెక్కడో అపార్ట్మెంట్లు కట్టి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా, అది పట్టణమైనా లేకపోతే పల్లె అయినా సరే, ఒకరికి పట్టణంలో 1 సెంటు, పల్లెటూరులో సెంటున్నర చొప్పున ఇండివిజువల్గా పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేలాది ఎకరాలు కొని రైతుల దగ్గర నుంచి తీసుకొని పేదలందరికీ కూడా పట్టాలని ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా పిఠాపురం పట్టణానికి సంబంధించి నరసింగపురం దగ్గర సుమారు 60 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా పిఠాపురం పట్టణంలో మసీదు మాన్యం, మిగిలిన కొన్ని చోట్ల కూడా ప్రభుత్వ భూమిని పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. ఆ పట్టాలు పంపిణీ చేసి వాటిని రిజిస్ట్రేషన్ కూడా చేయించడం జరిగింది. పట్టాలు లబ్ధిదారులకు ఇవ్వటమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పక్కాగా కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని అందజేసి వారికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇల్లు శాంక్షన్ చేయడం కానీ, గృహ నిర్మాణానికి ముందుకు రావటం కానీ, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఏర్పాటు చేయి అంటే గవర్నమెంట్ జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే, జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాటికి మరి ఎవరికి వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, అదేవిధంగా వాటిని కొన్ని చోట్ల ఫిల్లింగ్ చేయవలసి ఉండటం వల్ల ఇంకా అందరూ కట్టుకోలేకపోయారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న కాలనీలో ఒక్కరికి కూడా ఇల్లు శాంక్షన్ చేయకుండా ఇప్పటికీ తాత్సారం చేయటమే కాకుండా ఇప్పుడు ఈ పేదలు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, ఎవరైతే సొంతింటి కల కోసం జగన్ గారి ప్రభుత్వంలో లక్షలాది పట్టాలు తీసుకున్నారో వాళ్ళ నెత్తి మీద పిడుగుపడింది. ఇప్పుడు పిఠాపురంలో పట్టాదారుల నెత్తిన పిఠాపురంలో పిడుగుపడింది. 5 ఎకరాల భూమిలో ఎవరూ లేరు అని చెప్పి దానికి కాకినాడలో శాంక్షన్ అయిన ఆయుష్ కాలేజీకి ఇక్కడ ఈ 5 ఎకరాలు కూడా ఆయుష్ కాలేజీకి ఇచ్చేయచ్చని చెప్పి ఒక ప్రపోజల్ మరి ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంటే దీని గురించి కూడా ఒక విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము ఎంపీగా ఉన్నప్పటికీ ఆయుష్ కాలేజీ శాంక్షన్ అయి ఉండడం జరిగింది. అయితే అది పూర్తిగా పెండింగ్లో ఉండి తరలిపోయే పరిస్థితిలో అక్కడ కలెక్టర్ గారితో, అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడి గర్ల్స్ పాలిటెక్నిక్ పక్కనే ఉన్న 5 ఎకరాలలో దగ్గర 5.5 ఎకరాల భూమిలో ఆ భూమి అంతా ఏమని కేటాయించారంటే మెడికల్ హబ్ కోసం కేటాయించిన భూమిలో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం శాంక్షన్ అయింది. ఇది ఆయుష్ అంటే మామూలు ఆయుష్ హాస్పిటల్ కాదు, హోమియో కానీ, ఆయుష్ కానీ, లునాని కానీ అన్నింటికీ సంబంధించిన హాస్పిటల్ ఉంది. దాంతోపాటు అటాచ్డ్గా కాలేజ్ వస్తుందని చెప్పి ఆ రోజు మాట్లాడి భూమి కేటాయించి హాస్పిటల్ నిర్మాణం చేయించడం జరిగింది. నిర్మాణం పూర్తయి 2 సంవత్సరాలు అవుతుంది, ఓపెన్ చేయలేదు, రోగులకి హాస్పిటల్ అందుబాటులోకి తీసుకురాలేదు. కావాలని దారి వంక పెట్టి దాన్ని ఎటు కాకుండా చేసే పరిస్థితి ఉంది. దాని మీద లోకల్గా కూడా అందరూ పోరాటం చేయడం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా ఈ గర్ల్స్ పాలిటెక్నిక్ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల కిందట ఏర్పాటై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయిలో నడుస్తున్న గర్ల్స్ పాలిటెక్నిక్కి ఆయుష్ హాస్పిటల్కి మధ్యలో ఉన్న స్థలాన్ని టూరిజం వారి అమ్యూజ్మెంట్కి కేటాయించడం అనేది, దాన్ని కూడా కాకినాడలో అందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అది అంటే మన వర్మ సోదరుడికి ఆయనకి అదృష్టం, కానీ మేము మాట్లాడడం రావడం మాకు దురదృష్టం. ఎందుకంటే ఆ వ్యక్తి కేటాయించబడిన వ్యక్తి ఆయన కావటం, అక్కడ ఆ ల్యాండ్ ఇవ్వటం, రెండింటికి మధ్యలో ఆ ల్యాండ్ ఇవ్వటం కోసం ఆ కాలేజీని తీసుకొచ్చి పిఠాపురంలో ఇవ్వటం. పిఠాపురం కాలేజీ కావాలంటే పెట్టచ్చు, మాకేం అభ్యంతరం లేదు. మీరు పిఠాపురంలో పెట్టినా పర్లేదు, పెద్దాపురంలో పెట్టడం పర్లేదు, సామలకోటలో పెట్టినారు. కానీ ఎప్పుడు హాస్పిటల్కి అటాచ్మెంట్ ఏది ఉంటుంది, మెడికల్ హాస్పిటల్కి మెడికల్